తిరుమలలో స్వామివారి దర్శనం తర్వాత మాడవీధుల్లో కొంతమంది కూర్చుంటుంటారు. అక్కడే మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలు ఉంటాయి, అక్కడ కూర్చుంటుంటారు. మామూలుగా దర్శనం అయ్యాకనే కాకుండా ఈ రథసప్తమి కావచ్చు, ఇతరత్ర స్వామివారికి సంబంధించినటువంటి ఊరేగింపులు జరిగే రోజున అక్కడ అలా కూర్చుంటారు. అది ఇదివరకటి రోజుల్లో 20-30 వేల మందికి సరిపడేటటువంటి ఫెసిలిటీ ఉండేది. వాళ్ళు దాదాపు 1,50,000 మంది దాకా కూర్చోవచ్చు. కాకపోతే ఇప్పుడు రాబోయేది ఎండాకాలం, మండు టెండలతో ఇవన్నీ కూడా కాలిపోతూ ఉంటుంటాయి. ఇంకోటి ఏదైనా ఈ రథసప్తమి ఇట్లాంటి ఇంపార్టెంట్ అకేషన్స్ అప్పుడు టెంపరీ షెల్టర్స్ వేస్తూ వచ్చారు. అక్కడ వాళ్ళు కూర్చునేటటువంటి వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఇప్పుడు అట్లా కాకుండా పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి ప్రిపేర్ అవుతూ వాస్తు పండితులను అడిగారు, ఇట్లా చెయ్యొచ్చా అని. చెయ్యొచ్చు, కానీ అట్లాగా ఒక దాన్ని ఏమంటారు షెడ్లు లాగా వేస్తే ఆ షెడ్లకి సంబంధించినటువంటి వాటర్, అంటే వర్షం లాంటిది పడిందంటే ఆ వాటరు వాటి మీద నుంచి వచ్చేసి మళ్ళీ ఈ మాడవీధుల్లోకి వస్తుంది. దానికి సంబంధించి ఏదైనా పరిష్కారం చూసుకోండి అని చెప్పారు. ఇప్పుడు దానికి ఈ వాటర్ని ఇటు పడకుండా అవతల వైపుకి పడేసేటటువంటి వ్యవహారం ఎలాగా అన్న దాని మీదన ఇప్పుడు చూస్తున్నారు. ఓవరాల్గా ముందు ఎక్కడైతే కొన్ని చోట్ల అక్కడక్కడ పాడైనవి ఉన్నాయి అవన్నీ సరి చేస్తున్నారు. నాయుడు గారు మొన్న చైర్మన్ అయిన తర్వాత అన్ని ప్రాంతాలని పరిశీలిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన దృష్టికి వచ్చింది, టీటీడీ చైర్మన్ దృష్టికి, దాన్ని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు.